ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను కాలరాసింది బీఆర్ఎస్ అని మండిపడ్డారాయన. అసలు ఫిరాయింపులను ప్రోత్సహించింది బీఆర్ఎస్ అని విమర్శించారు. 10 ఏళ్లలో 38 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నారని చెప్పారు. చివరికి శాసనసభ పక్షాలను కూడా విలీనం చేసుకున్నారని, అప్పుడు మీకు ప్రజాస్వామ్యం నైతిక విలువలు గుర్తుకు రాలేదా అని బీఆర్ఎస్ ను ప్రశ్నించారు కడియం. కోర్టుల పట్ల గౌరవం ఉందని, కోర్టు నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని అన్నారు. అయితే ఉప ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్న కడియం, ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కు డిపాజిట్ కూడా రాదని అన్నారు. ఫిరాయింపుల మీద మాట్లాడుతున్నారు. అసలు ఫిరాయింపులను ప్రోత్సహించిందే మీరు కదా. 10 సంవత్సరాల కాలంలో 38 మంది ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకున్నారు. చివరికి రాజకీయ పార్టీల శాసనసభ పక్షాలను కూడా మీ పార్టీలో చేర్చుకున్నారు. అప్పుడు గుర్తుకు రాలేదా ప్రజాస్వామ్యం? అప్పుడు గుర్తుకు రాలేదా నైతిక విలువలు? అప్పుడు గుర్తుకు రాలేదా ఫిరాయింపుల చట్టం? ఈరోజు మాట్లాడుకుంటూ వచ్చారు. కోర్టుల పట్ల గౌరవం ఉన్నది. ఆ కోర్టులు ఇచ్చే తీర్పు కట్టుబడి మేము ఉంటాం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నది. ఆలోచించుకోవాలి, డిపాజిట్ వస్తాయా రావాలి. సిగ్గు లేకుండా ఫిరాయింపుల మీద మాట్లాడుతున్నారు. అసలు ఫిరాయింపులను ప్రోత్సహించిందే మీరు కదా. 10 సంవత్సరాల కాలంలో 38 మంది ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకున్నారు. చివరికి రాజకీయ పార్టీల శాసనసభ పక్షాలను కూడా మీ పార్టీలో చేర్చుకున్నారు. అప్పుడు గుర్తుకు రాలేదా ప్రజాస్వామ్యం? అప్పుడు గుర్తుకు రాలేదా నైతిక విలువలు? అప్పుడు గుర్తుకు రాలేదా ఫిరాయింపుల చట్టం? ఈరోజు మాట్లాడుకుంటూ వచ్చారు. కోర్టుల పట్ల గౌరవం ఉన్నది. ఆ కోర్టులు ఇచ్చే తీర్పు కట్టుబడి మేము ఉంటాం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నది.